పహల్గామ్ దాడి తర్వాత భారత్ దౌత్య విధానంలో వచ్చిన మార్పు ఏంటి? ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో అలాగే అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్ తన వైఖరి మార్చుకుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. చాలా అంతర్గతంగా చాలా ప్రొఫౌండ్ అంటే లోతైన ప్రశ్న. ఎందుకంటే భారత దౌత్య విధానం పహల్గామ్ దాడికి ముందు ఎలా ఉంది, ప్రధానమైన పాయింట్లు ఏంటో చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు ఈ మే 12వ తారీఖున ఇచ్చిన ఒక స్పీచ్ భారతదేశం యొక్క కొత్త దౌత్య విధానాన్ని నిర్వచిస్తుంది. నిన్న జైశంకర్ గారు చెప్తున్నారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు, ఎంఈఏ వాళ్ళు కూడా చెప్తున్నారు, అజిత్ దోవల్ గారు మాట్లాడుతున్నారు. ఒక కొత్త దౌత్య విధానం ఒకటి బయలుదేరింది. అదేంటంటే ఫస్ట్ది ఏంటంటే ఇప్పటివరకు టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం సైన్యం వెళ్ళి మామూలుగా అటాక్ చేసేది, మామూలుగా చూసేది. కానీ ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ని ఒక యుద్ధంగా పరిగణిస్తాం. ఇది ఒక పెద్ద దౌత్య విధానంలో పెద్ద మార్పు వచ్చిందండి. రెండవది, పాకిస్తాన్ ఒకప్పుడు అణ్వాయుధాలు ఉపయోగిస్తే బ్లాక్మెయిల్ చేసేది, మనం మామూలుగా ఉండేవాళ్ళం, ఓకే నువ్వు అణ్వాయుధం మేము యుద్ధానికి రావన్నట్టు. కానీ కొత్తగా పహల్గామ్ దాడి తర్వాత వచ్చిన అతిపెద్ద విధానం, ఈవెన్ అమెరికా కూడా ఇంత సాహసం చేయలేదు, రష్యా కూడా సాహసం చేయలేనంత దౌత్య సాహసం చేసాం, మిలిటరీ సాహసం చేసాం. అదేంటి, ఒక అణ్వాయుధ దేశం అణ్వాయుధాలు వెనకాల టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తుంటే ఇప్పుడు ఊరుకోం, మీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా మేము ఊరుకోం, అటాక్ చేస్తాం, మీ బ్లాక్మెయిల్ని మేము పట్టించుకోం, మీ అణ్వస్త్రాలకు మేము విలువ ఇవ్వము, మేము రక్షించుకోవడం ఎలాగో మాకు తెలుసు అని ఒక పెద్ద దౌత్య విధాన మార్పుని పెద్దగా తీసుకొచ్చారు మోడీ గారు. ఇది రెండో విధానం. మూడో విధానం ఏంటంటే అంతకుముందు ఒక ఎమోషన్ అన్నమాట. భారత దౌత్య విధానం అంటే ఒక ఎమోషను. సరే మీరు మా మీద 4 యుద్ధాలు చేసినా, 100 మందిని సంహరిస్తున్నా, టెర్రరిజం చేసినా మేమైతే నీళ్ళు ఇస్తూనే ఉంటాం. ఇదనమాట దౌత్య విధానం. ఒక మనం ఎమోషను, మనం మెతకవైతేనే అది కరెక్ట్గా క్యాష్ చేసేదనమాట పాకిస్తాన్. వీళ్ళు ఏం చేసినా యుద్ధం చేయరురా, వీళ్ళు ఏం చేసినా నీళ్ళు ఇస్తూనే ఉంటారని. 1960లో మనం ప్రతిపాదించిన సంతకం చేసిన సింధు నీటి వివాదాన్ని నిలిపివేశాం. ఎప్పటివరకు, మీరు టెర్రరిజం ఆపేవరకు. నేను జైశంకర్ గారు చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు, నీళ్లు రక్తం ఒకే వేవ్లో రావు అని చెప్తున్నారు. ఒకప్పుడు అలా పట్టించుకోలేదు, ఎన్ని టెర్రరిస్టులు జరిగినా మన నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇది కొత్త దౌత్య విధానం. అదేంటి, మీరు టెర్రరిజాన్ని ఆపేంతవరకు, రక్తపాతాన్ని ఆపేంతవరకు, మొత్తం టెర్రరిజం పోయిందని తెలిసేంతవరకు మేము నీళ్లు చుక్క ఇవ్వము అని చెప్పేశారు. ఇది కొత్త దౌత్య విధానం అండి. ఒకప్పుడు మనం మెతక వైఖరి లేదు. దీన్నే దౌత్య విధానంలో అకార్డింగ్ టు ఫారిన్ పాలసీ ఇది ఏమంటారంటే హాట్ పర్స్యూట్ అంటారు. ఇది ఇందిరా ప్రయోగించినప్పుడు అస్త్రాన్ని. ఇప్పుడు మోడీ గారు హాట్ పర్స్యూట్ అంటే చాలా మెతక వైఖరి ఉండదు, దేన్నైనా దృఢంగా ఎదుర్కోవడం అంటారు. ఇది మూడవది. ఇక నాలుగవ అంశం ఏంటంటే పీఓకే. ఒకప్పుడు 1994లో భారత పార్లమెంట్ చేసిందనమాట. పీఓకే ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. భారతదేశంలో ఇది ఒక అంతర్భాగమని పార్లమెంటు ప్రకటించింది. కానీ పీఓకే మీద మనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు భారతదేశం సుస్పష్టంగా చెప్పేసింది, క్రిస్టల్ క్లియర్గా చెప్పింది అనమాట. ఏంటది, మేము చర్చలంటూ జరిపితే మీ టెర్రరిజం మీద, పీఓకేని మేము తీసుకుంటాం అని చెప్పేశారు. తర్వాత 5వ విషయం ఏంటంటే, అసలు ఇలాంటి విషయం భారత దౌత్య విధానం ఉంటుందో లేదో ఇప్పటివరకు రాలేదు. అదేంటంటే పాకిస్తాన్ అంతం. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పింది, మీ ద్విజాతి సిద్ధాంతాన్ని మేము ఊరుకోం, ఉపేక్షించి దాన్ని నాశనం చేస్తాం. ప్రధానమంత్రి గారు సుస్పష్టంగా చెప్పేశారు మే 12th మాట్లాడినప్పుడు, ప్రపంచానికి ఉదాహరించి చెప్పారనమాట. అదేంటి, మీ ద్విజాతి సిద్ధాంతం మా మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, మా సెక్యులరిజాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మీకు బలం లేదు, కాబట్టి మీ ద్విజాతి సిద్ధాంతం అంటే మీ పాకిస్తాన్ని అంతం చేస్తాం అని చెప్పేశారు. తర్వాత చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే, ఇది చైనాకు కూడా వార్నింగ్, మా దేశీయ సమగ్రత విషయాలకు వస్తే మేము ఉపేక్షించాం, మా దగ్గర అంత ఆయుధపట్యం ఉందని. సో ఇంత గొప్ప దౌత్య విధానంలో సుస్పష్టమైన వైఖరి ఈ పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం అవలంబించడం ప్రారంభించింది. ఇది సూపర్ పవర్ పాలిటిక్స్ అంటారు, భారతదేశ అసెప్టివ్నెస్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. అంటే మేము అనుకున్నది మేము దృఢంగా ప్రకటిస్తాం, దీనికై కట్టుబడతామని ప్రపంచానికి మనం మెసేజ్ ఇవ్వడం జరిగింది.